ఏపీలో మండు వేసవిలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వాన కాస్త ఉపశమనాన్ని కలిగించిన మామిడి రైతులు మాత్రం పంటను నష్టపోయారు. మరో 2 రోజుల పాటు ఏపీలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కృష్ణా జిల్లాలో తీవ్ర ఎండలో ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. గన్నవరం రహదారి ప్రాంతంలో ఒక్కసారిగా మేఘాలు కమ్మేశాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో ఈదురుగాలులకు పలు హోర్డింగ్లు, చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెనమలూరులో ఈదురుగాలులకు చెట్టు కోరటంతో ఆటో ధ్వంసమైంది. ఆటోలో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. విద్యుత్ తీగలు తెగిపట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏలూరు జిల్లాలోనూ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురుగాలులతో వర్షం పడింది. రోడ్లపై నీరు చేరటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగింది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అమలాపురంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరో 2 రోజులు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 2 రోజుల వరకు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పిడుగుల హెచ్చరికల నేపథ్యంలో చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించింది. ఎండలు మండిపోతున్న తరుణంలో భారీ వర్షం కురవటంతో వాతావరణం చల్లబడ్డా ఏపీలోని మామిడి రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.